ప్రతి వ్యక్తికి తన ప్రాణాల్ని, తన ఆత్మగౌరవాన్ని కాపాడుకునే హక్కు రాజ్యాంగం కల్పించింది. భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 96, 97, సెక్షన్ 100 ప్రకారం నిందితురాలు రానమ్మ తప్పనిసరి పరిస్థితుల్లో ఆత్మరక్షణ కోసమే ఈ హత్య చేశారని ఈ న్యాయస్థానం నమ్ముతుంది. కానీ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకునే అధికారం తనకి లేదు కాబట్టి సెక్షన్ 102 ప్రకారం రానమ్మకి 2 ఏళ్లు కఠిన కారాగార శిక్షని విధించడమైనది. నాకు శిక్ష పడ్డందుకు ఏమాత్రం బాధ లేదు. తను ప్రేమించిన ప్రియతో కృష్ణ పెళ్లి జరిపించాను. పిల్లల జీవితాన్ని చక్కదిద్ది వాళ్లకో దారి చూపించాను. నా బాధ్యతల్ని కృష్ణ వాడి భుజాన వేసుకుని ఇంటిని కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. ధర్మతేజ గారిని గౌరవంగా చూసుకుంటాడనే నమ్మకం నాకుంది. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో కూడా నా కుటుంబం తలెత్తుకుని నిలబడింది. ఇంతకంటే ఇంకేం కావాలి? నేను అరెస్ట్ అయ్యానని బాధపడకుండా ఇంట్లో వాళ్ళంతా సంతోషంగా ఉండాలి. నాకదే చాలు. హత్య కేసా? అవును మేడం. పేరేంటి? రాణమ్మ. భర్త పేరేంటి? అడిగేది నిన్నే. నీ మొగుడు పేరేంటి? ధర్మతేజ మేడం. నిన్నడిగానా? సారీ మేడం. మాకు అప్పగించారుగా, మీరెళ్ళండి. ఇంక నేను చూసుకుంటానులే. ఓకే మేడం. చూడు, నువ్వు నీ ఇంటికి రాణివై ఉండొచ్చు, ఇక్కడొక ఖైదీవి. శివాజ్ఞ లేకుండా చీమ కుడుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఈ ఈశ్వరి ఆజ్ఞ లేకుండా ఇక్కడ ఏదీ జరగదు. ఏంటా చూపో? కళ్ళల్లో బెరుకు లేదు, భయం లేదు, హత్య చేశాననే పశ్చాత్తాపం కూడా అసలే లేదు. ఏయ్, ఇలారా. మేడం, ఒకసారి ఫుల్గా చెక్ చేసి డ్రెస్ ఇవ్వండి. అలాగే మేడం. మేడం రండి.
చూడబోయే చిన్నారి చిరునవ్వులు, అండలేని అనాథలే రాబోయే మా రోజులు. ఆవిరవుతున్న ఆశలకు దిక్కెవరో. మహారాజయ్యా, మహారాజయ్యా, మహారాజయ్యా. ఫోన్ చేద్దాం రండి మావయ్య. నాకు ఆకలిగా లేదమ్మా, మీరెళ్ళి తినండి. అత్తయ్య అరెస్ట్ అయినప్పటి నుంచి ఇంట్లో ఎవరూ సరిగ్గా భోంచేయట్లేదు. మీరు ధైర్యంగా ఉండి మాకు ధైర్యం చెప్పాల్సింది పోయి మీరే లెదుగులు పడితే ఎలా మావయ్య? మనందరి ధైర్యమే నా రాణమ్మ. నేను గతాన్ని మర్చిపోయి నేనెవరో నాకే తెలియనప్పుడు మీ అందరినీ పరిచయం చేసి నా జీవితాన్ని నాకు తిరిగిచ్చింది నా రాణమ్మ. ఇన్నాళ్ళు రాణమ్మ అడుగుజాడల్లోనే నడిచాను. ఇప్పుడు సడన్గా రాణమ్మ దూరమయ్యేసరికి నాకేం చేయాలో తోచడం లేదు. రాణమ్మే లోకమని బతికిన నాకు తను లేకుండా నాకు నేను ప్రాణం లేని శరీరంలా కనిపిస్తున్నాను. దిగులు పడకండి నాన్న. ఎంత ఖర్చైనా పర్లేదు, ఎంతమంది లాయర్ల దగ్గరకైనా వెళ్దాం. అసలు అమ్మ చేసింది తప్పే కాదని ప్రూవ్ చేద్దాం నాన్న. హైకోర్టులో కేసు ఫైల్ చేద్దాం, అవసరమైతే సుప్రీంకోర్టుకి వెళ్దాం. ఎలాగైనా అమ్మని విడిపించుకుని తీసుకుని వద్దాం. అవును మావయ్య. అత్తయ్య జైలుకి వెళ్ళినా తన మనసంతా ఈ ఇంట్లోనే ఉండి ఎప్పుడూ మనల్ని చూస్తూనే ఉంటుంది. మనం ఇలా అన్నం తినకుండా బాధపడ్డం చూస్తే అక్కడ అత్తయ్య కూడా తినకుండా బాధపడుతుంది. అత్తయ్య బాధపడటం మీకు ఇష్టమా చెప్పండి? రండి మావయ్య తిందాం. ఇప్పుడు మీరు తినకపోతే ఇంట్లో ఎవరూ తినరు. నేనైతే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. మీరేంటి చూస్తున్నారు? అత్తయ్య తిరిగి ఇంట్లో అడుగు పెట్టేసరికి ఈ ఇల్లు ఆనందంతో వెలిగిపోవాలి. అది చూసి అత్తయ్య గర్వపడాలి. అంతవరకు ఈ ఇంటిని అత్తయ్య లేని లోటు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిది. మీ అమ్మ దీవెన అనుకుని చెరో ముద్ద తిందురుగాని రండి. నిన్ను చూస్తుంటే రాణమ్మే మాకు ధైర్యం చెప్పి బుజ్జగిస్తున్నట్టుందమ్మా. పదండమ్మా, భోంచేద్దాం. మాకొద్దు నాన్న. అమ్మ తిరిగి ఇంటికొచ్చే వరకు మేమేం తినం. అలాగంటే ఎలాగమ్మా? అమ్మ ఒక రాక్షసుడిని చంపి జైలుకెళ్ళింది. అలాంటి వాణ్ణి అమ్మ చంపినందుకు మీరు గర్వంతో భోంచెయ్యాలే గాని అమ్మ మీద బెంగతో భోజనం మానేయకూడదమ్మా. రండమ్మా, భోంచేద్దాం. సంతకం పెట్టు. ఎవరికైనా కళ్ళల్లో పొగరుంటుంది. నీ కళ్ళల్లో పవర్ ఉంది. తగ్గిస్తా, ఆ పవర్ అంతా తగ్గిస్తా. తీసుకెళ్లి సూపరింటెండెంట్కి అప్పచెప్పు. అలాగే మేడం. పదండి. ప్రియా,
పంకజం వడ్డిస్తుంది కదా, నువ్వు కూడా మాతో పాటు కూర్చో. డాడీ, తిందామని మీరే కదా తీసుకొచ్చారు, ఇంకేంటి ఆలోచిస్తున్నారు? మేం తినకపోయినా పర్లేదు, మీరిలా బాధపడ్డా మేం చూడలేం నాన్నా. సరే తినండి. మీరు తినిపిస్తేనే తింటాను నేను. నేను కూడా నాన్నా, మీరు తినిపిస్తేనే తింటాను. నాన్న, నాకు కూడా తినిపించండి నాన్న. అయ్యగారు, నాకు కూడా ఒక ముద్ద. నీకు చిన్న ముద్ద సరిపోదు గాని ఉండు చెప్తా. ఆ, పిల్లల కడుపు నింపడం కోసం నవ్వుని అప్పు తెచ్చుకుని మరీ సంతోషాన్ని నటిస్తున్నాను రాణమ్మ. నిజానికి నువ్వు లేని ఈ ఇంట్లో సంతోషం అనేది వెలిగి ఆరిపోయిన దీపం లాంటిది. నేను కలిపిన గోరు ముద్దల్లో నా ప్రేమైతే ఉంది, కానీ నీ చేతి ముద్దలో ఉండే ఆ అమృతాన్ని ఎక్కడి నుంచి తీసుకురాగలను నేను? నమస్తే మేడం. నమస్తే. హత్య కేసా? మిమ్మల్ని చూస్తుంటే సాధువులా ఉన్నారు. మీరు హత్య చేసి వచ్చారంటే దాని వెనుక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. కానీ మీరు ఎలాంటి వారైనా ఇక్కడ మాత్రం శిక్ష పడ్డ ఒక సాధారణ ఖైదీ, అది గుర్తుపెట్టుకోండి. ఆ దుర్మార్గుణ్ణి నేనే చంపానని స్వయంగా ఒప్పుకుని కోర్టు ద్వారా శిక్ష వేయించుకునొచ్చాను. సత్ప్రవర్తనతో నడుచుకుంటాను మేడం. రాణమ్మగారిని వీఐపీ సెల్కి తీసుకొని వెళ్ళు. అక్కడ కావలసిన సౌకర్యాలన్నీ చాలా కేర్ఫుల్గా అరేంజ్ చేయి. రాణమ్మగారికి ఏ లోటు రాకూడదు. వద్దు మేడం, నాకు వీఐపీ సెల్ వద్దు. అలాగే మీ స్పెషల్ అరేంజ్మెంట్స్ కూడా ఏమొద్దు. ఎందుకు? మీరే అన్నారు కదా నేనొక సాధారణ ఖైదీనని. నాకు స్పెషల్ ట్రీట్మెంట్ ఏమొద్దు. అందరు ఖైదీలతో పాటే జనరల్ సెల్లో ఉంటాను. ఈ ఒక్క మాటతో మీ సంస్కారం, మీ ఆత్మగౌరవం పూర్తిగా అర్థమైపోయింది రాణమ్మగారు. ఇలా శిక్షను కూడా గౌరవంగా స్వీకరించే మీలాంటి వాళ్ళు చాలా అరుదు. రండి, నేనే తీసుకువెళ్తాను. రండి. తక్షక, ఆ రాణమ్మ ఇంట్లో మనం అనుకోని సంఘటన జరిగింది. ఆ రాణమ్మ ఒకరిని హత్య చేయడంలో రాణమ్మని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. తనకి శిక్ష పడి జైలుకి కూడా వెళ్ళింది. ఇప్పుడు మనం ఆ నాగమణిని సంపాదించడం చాలా తేలికవుతుంది. అంతా నీ భ్రమ తామసి. అప్పుడు కూడా తను కేరళ వెళ్ళినప్పుడు మనం నాగమణిని సంపాదించగలిగామా? లేదు కదా. పూజ గదిలో ఉన్న నాగమణిని కార్తీక తీసుకొస్తే చివరికది డూప్లికేట్ అయింది. ఆ రాణమ్మ నాగమణిని ఎక్కడో చాలా జాగ్రత్త పరిచింది. ఆ విషయం వాళ్ళింట్లో కూడా
ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మనం ఆ నాగమణిని చేజిక్కించుకోవడం కోసమే కదా కార్తీకని నాగకన్యగా మారుస్తున్నాం. అయితే ఇప్పుడది కార్తీక ద్వారానే మనం సంపాదించగలమా? అవును తామసి, కార్తీక విషకన్యగా మారిందే గాని ఆ నాగమణిని పసిగట్టేంత శక్తి తనకింకా రాలేదు. ఇంకో 2 పౌర్ణమిల్లో ఆ శక్తి తనకి వస్తుంది. అప్పుడు మాత్రమే నువ్వన్నట్టు నాగమణిని సంపాదించడం తేలికవుతుంది. ఆ శక్తి కార్తీకకు రాగానే నాగమణి ఉన్న చోటుని తన శ్వాసతో పసిగట్టి తనే తీసుకొస్తుంది. అప్పటి వరకు మనం ఎదురు చూడాల్సిందే. ఎలాగూ ఇప్పుడు తనని అడ్డుకోవడానికి ఆ రానమ్మ కూడా లేదు. అందువల్ల దాదాపు ఆ నాగమణి మన చేతికి చిక్కినట్టే. ఏయ్ నాయకి, కళ్ళు నెత్తికెక్కాయా? ఎదురుగా మనుషులు రావడం కనపడటం లేదా? అయ్యయ్యో, క్షమించండి మేడం. ఖైదీ మేడం కొత్తగా వచ్చినట్టున్నారు. ఆవిడ కళ్ళల్లో మెరుపులు చూసి నా కళ్ళు బైర్లు గమ్మాయి. చూసుకోలేదు మేడం, పొరపాటు అయిపోయింది. కావాలని డాష్ ఇచ్చి ఏంటి ఆ మాటలు? అవును, కావాలనే గుద్దాను. ఏంటిప్పుడు ఏం చేస్తావు? కొత్తగా వచ్చిన ఖైదీకి ఈ నాయకికి పరిచయం చేయాలని తెలీదా నీకు? తెలీదా పోలీస్ నీకు? అందరి ఖైదీల్లాగా కాదీ మేడం, కొంచెం డీసెంట్గా బిహేవ్ చేయి. అయితే వెళ్ళి జైలర్ ఈశ్వరి మేడం గారితో ఒక మాట చెప్పనా? ఈశ్వరి మేడం మాట ఎత్తగానే నీ నోట మాట పడిపోయింది. ఓ, మేడం మా తరపున ఒత్తాసు పలుకుతారనా? తెలుసుగా, తగ్గి మాట్లాడు. మేడం చూడ్డానికి చాలా క్లాస్గా ఉన్నారు. జైలుకి ఎందుకు వచ్చినట్టు? ఓహో, ఏదైనా నగల షాప్లో బంగారం దొంగిలించావా? మేడమే దగదగా మెరిసిపోతూ బంగారంలా కనిపిస్తున్నారు. బంగారం దొంగతనం చేయాల్సిన అవసరం మేడంకి ఏముందక్క? అదే నిజమేలేవే. పోనీ ఏదైనా స్కామ్ చేసి డబ్బులు దోచుకున్నావా? దోచుకున్న డబ్బుల్ని బయటికి కక్కించేలా ఉన్నారు. మేడంకి డబ్బు అవసరం కూడా లేదక్క, ఇంకేదో అయ్యుంటుంది. అయితే ఖచ్చితంగా ఇది మర్డర్ కేసే. ఎవరినో చంపేసి జైలుకి వచ్చుంటుందిలేవే. ఇది కరెక్ట్ అక్క. ఏంటా చూపు? దించో, దించో. నన్ను మించిన భూతం
ఎవరికి అంతు చెక్కని కొరివి దెయ్యం అక్కడుంది. తనకు సలాం కొట్టించకపోతే ఏమవుతుందో తెలుసుగా. రాణి రాణమ్మా, ఆనాటి నవ్వులు ఏవమ్మా, బావున్నావా అత్తమ్మ?